అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పాద పద్మాలపైన శిరస్సు ఉంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాం. అలాగే ధర్మపత్ని అయినటువంటి స్వర్ణమాల మేడం వారి కుటుంబారి పాదాలపైన శిరస్సు ఉంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాం. అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి కట్ట కళాధర్ రెడ్డి గారు నిజంగా మీరు ఈరోజు ఎంతో అదృష్టవంతులు. ఆయన ఎవరో తెలుసా? బుద్ధుని యొక్క శిష్యుల్లో బుద్ధుని యొక్క టీఏ పర్సనల్ అసిస్టెంట్ ఎవరు ఆనంద్ గారు, తర్వాత ముగ్గురు శిష్యుల్లో మహాకశ్యపుడు ఓషో, కట్ట కళాధర్ రెడ్డి గారు సారిపుత్రుడు, ఇంకో అతను మొగ్గలన్న. వీరు జన్మ తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఎందుకు? పత్రిగారు ఎన్నుకొని తీసుకొచ్చాడు. మనందరినీ కూడా ఎన్నుకొని తీసుకొచ్చాడు. ఆశమేసి కాదండి, ఎన్నుకుని వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరు. ఇదంతా ఎవరికి తెలియదు. ఈ మహానుభావుల గురించి ఎలా జన్మ తీసుకున్న, తల్లి గర్భంలో ఎలా వచ్చాడు అన్నీ చెప్పాడు. ఈ మహానుభావుడు ఓంకారంలో పనిచేస్తున్నప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను డైనింగ్ హాల్లో పనిచేస్తున్నా, ఈ మహానుభావుడు పరుపరును వచ్చి అతన్ని పట్టుకొని విపరీతంగా ఏడ్చాను. ఆయన ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు. అటాచ్మెంట్ చూసారా ఎలా కలుపుతున్నాడు పత్రిజీ గారు. అలాంటి మహానుభావుడు ఈ భూమి మీద రాలేదు, రాబోడండి. పత్రిజీ గారు ఒక అద్భుతమైనటువంటి విశ్వ గురువు. ఇది ఒక గొప్ప అవకాశం మనకు. ఈ అవకాశం ఇప్పుడే సద్వినియోగం చేసుకుందాము. ఇంకా మళ్ళీ మీకు ఈ ఛాన్స్ దొరకదు. నేను అక్షర సత్యంగా చెప్తున్నాను. త్రిమూర్తులు ఇచ్చాడు నాకు పత్రి గారు, కట్ట కళాధర్ రెడ్డి గారు, విజయలక్ష్మి మేడం విజయవాడ, వరలక్ష్మి మేడం, అద్భుతమైన మాస్టర్స్. వీళ్ళతోటి నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను. ఆ జ్ఞానం దొరకదండి. మీరు కోట్లు పెట్టినా, ఎన్ని పెట్టినా ఆ జ్ఞానం దొరకదు. ఇలాంటి మహానుభావులు దొరకరు. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులకు రోజు వారి పాదాలపైన శిరస్సు వంచి మొక్కుతాను. ఎందుకంటే నాకు ఒక గొప్ప జన్మనిచ్చారు. నేను వారి పాదాల మీద మొక్కుతాను. ఎందుకంటే ఇది మనకు గొప్ప అవకాశం. నా అనుభవాలు అనేది వేరు. అది చాలా అద్భుతాలు జరిపించాడు పత్రి గారు. నేను ఓంకారం నుంచి పిఎంసీలో ఇప్పుడు పనిచేస్తున్నాను. ప్రజెంట్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రి గారు ఏదైతే స్థాపించారో అది అద్భుతమైనటువంటి పిఎంసీ ఛానల్ ద్వారా ప్రపంచానికి అంతా వెళ్తుంది, వెళ్ళి తీరుతుంది. ఆయన ఆశయాలు ఏంటి? 3 ధ్యాన జగత్తు, శాఖల జగత్తు, పిరమిడ్ జగత్తు అయి తీరుతుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఇంకో విషయం చెప్పాడు సార్ స్వయాన పిఎంసీ ఆఫీసులోనే. ఏమని చెప్పాడు తెలుసా? బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉందో ప్రపంచంలో హైయెస్ట్ ఛానల్, దాన్ని తలవన్నీ కూర్చుంటుంది పిఎంసీ ఛానల్. ప్రతి ఒక్క వ్యక్తి ఛానల్ పిఎంసీలో నేను పని చేయాలి అని ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వస్తారని స్వయాన చెప్పాడు. పత్రిజీ గారి నోటి నుంచి ఏది వెళ్ళినా అది అక్షర సత్యం, దానికి తిరుగు లేదు. ఎవరు? ఆయన విశ్వగురు. ఆ మహానుభావుడు వాళ్ళు కలిసి తిరిగిన వాళ్ళు ఎంతమంది, ఎంత అదృష్టవంతులు. మరి ఈ మహానుభావుడు ఎక్కడికి వెళ్ళాడు? 27 అధ్యాత్మ సంస్థలు అన్ని చదివి క్షుణ్ణంగా తెలుసుకొని హిమాలయాల తపస్సు చేశాడు. మరి ఏం చెప్పింది? ఇక్కడ కాదు మీరు ఉండేది, ఇక్కడికి వెళ్ళాలని చెప్పాడు. అప్పుడు పత్రి గారిని కలిసి, నాయనా నీ గురించి నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆ పేపర్ ఇప్పటికి కూడా సార్ దగ్గర ఉంది. కాబట్టి నేను ఇంకా టైం లేదు కాబట్టి చాలా ఉన్నాయి, దానికి ఏం లేదు. మనం చేయవలసింది ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ టైం మళ్ళీ దొరకదు, మళ్ళీ రివర్స్ రాదు. ఎందుకంటే అన్ని అద్భుతాలు జరగబోతున్నాయి ఇక్కడ. అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ టైం లేదు కాబట్టి దయచేసి అందరూ సాధ్యమైనంత వరకు వెజిటేరియన్గా మారండి. ఒకటే అన్నాడు సారు, మీరు ధ్యానం చేయకుండా పర్వాలేదు కానీ శాకాహారులుగా మారమన్నాడు. ఇదొక్కటే ఆయన కోరుకుంది. ఒక సామాన్య మానవునికి అర్థమయ్యే విధంగా చెప్పాడు, ఒక మామూలు పౌరునికి అర్థమయ్యేలా చెప్పాడు. అలాంటి గురువు దొరకడండి. ఎక్కడ ఎంతో మనం చూసాం. గురువు అంటే ఏంటి? ఆయన దగ్గర పోయి కాలు మొక్కాలి, దండలు వేయాలి, డబ్బులు ఇచ్చి రావాలి. కానీ పత్రి గారు ఏమైనా తీసుకున్నారా? మరి ఎంత త్యాగం చేసింది వాళ్ళ భార్య, ఎంత త్యాగం చేసింది. ఇలా మనందరినీ దివ్యాత్మగా మార్చడానికి వచ్చినట్టు గొప్ప మహానుభావుడు పత్రిజీ. కాబట్టి
ఇవాళ మరి రాజేంద్ర గారు ఇక్కడ మనకు వచ్చి చెప్పి ఇది క్లాసులు పెట్టండి మామూలు విషయం కాదండి. ఇంతమంది పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నట్టే అది మామూలు విషయం కాదు. ఓకే, థ్యాంక్ యూ.